యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? రూతు యొక్క గర్భంలో నుంచే, రూతు యొక్క రక్తంలో నుంచే యేసుక్రీస్తు వంశావళి వచ్చిన కారణం రూతు మంచి క్రియలు చేసింది. అత్తను అత్తుకుంది, అత్తను ఆదరించింది, అత్తను ప్రేమించింది, అత్తను సుఖపెట్టింది. అందుకు అత్తగారు రూతును కోడలుగా చూడలేదండి, కూతురుగా చూసి నా కూతురుకు ఒక మేలు చేయాలి, నా కూతురుకు ఒక ఉపకారం చేయాలి, ఈమె నా కోడలు కాదు నా కూతురు అనే ఆలోచనకు వచ్చి ఎలా మేలు చేయాలి, ఎలా ఉపకారం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడే ఆలోచన ఇచ్చాడు నయోమికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్లాన్ ప్రకారముగా బెదవరాలైనటువంటి రూతు జీవితంలో ఒక మేలు చేయడానికి దేవుడు నయోమిని వాడుకొని, బోయాజుని వాడుకొని ఆ రూతును దీవించడానికి దేవుడే కార్యం చేశారు. కారణం రూతు ప్రవర్తన, రూతు యొక్క నడవడిక, రూతు యొక్క ఆలోచనలు, రూతు యొక్క క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నాయి. మరి నీ క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది కట్టున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంట? యెహోవానగు నేనే మిమ్మును మొత్తువాడను అంటున్నాడు. ఆ మాట మరొకసారి చదువుకుందాం. చదువుతారా? యెహోవాను నేనే నిన్ను మొత్తువాడను నేనై ఉన్నానై అది నువ్వు ఎరుగునట్లు నీ ఎడల కటాక్షము ఉంచకయు. చూసారా? కటాక్షం ఉంచడట. రెండవది కనికరం ఉంచకయు. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవిస్తావు. చూడండి, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవిస్తావు. చూడండి, నీ ప్రవర్తన ఫలము. కాబట్టి మన ప్రవర్తన ఏం చేయాలమ్మా? వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి చర్చించుకోవాలి. లేకపోతే నీ ప్రవర్తన ఫలమును అనుభవిస్తావు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన ఫలములు సరిగ్గా లేవు కనుక దేవుడు శత్రువుల చేత వారిని సెదగొట్టించాడు. ఇశ్రాయేలీయులు ప్రవర్తన ఎలాగో తెలుసా? చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు, పొట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు, రాయి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు, పురుగు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు, పక్షి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు, మనిషి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నారు. ఈ ప్రవర్తనలు దేవుడికి ఎలాగున్నాయి? ఇష్టముగా లేవు కనుక దేవుడు ఏం చేశాడు? వారిని మొత్తాడు, వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, వారిని రోగాలతో శిక్షించాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులను. మరి మన క్రియలు దేవుడికి ఇష్టముగా లేకపోతే ఏమండి? 10 గంటలకు ప్రార్థన అంటే 12 గంటలకు వచ్చే క్రియ దేవుడికి ఇష్టమేనా? నీకు ఇష్టమేమో కానీ యేసుకి ఇష్టము కాదండి. ఆ క్రియను బట్టే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథం ఇంకా చాలా మంది వారు కనపడుతున్నారు. కొత్త నిబంధనలో సౌలు క్రియలు దేవునికి ఇష్టముగా లేవు. ప్రార్థన చేసే వాళ్ళని హింసిస్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళని ఆదరణ చేస్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళని కామెంట్లు చేస్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ క్రియలు దేవుడికి ఇష్టంగా లేనందువల్ల దమస్కు వెళ్తున్న మార్గంలో దేవుడు ఒక్క అత్యంత తీశాడండి. గుర్రం మీద వెళ్తున్న సౌలు డాములు కింద పడ్డాడు. సైన్యాధిపతి సౌలు కింద పడిన తర్వాత ఏమైపోయాడండి? బలహీనుడయ్యాడు, గుడ్డివాడయ్యాడు. తన క్రియల ఫలం ఏమిచ్చింది? శరీరానికి బలహీనత ఇచ్చింది,
కళ్ళు పోయాయి, గుడ్డోడైపోయాడు, కళ్ళు కనపట్ల. తన క్రియల ఫలము తనకు అలాగిచ్చింది. పాత నిబంధనల సౌలకాయలు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుకు మొదటి రాజు. దేవుడు అతనిని అభిషేకించి దీవించి రాజుగా చేసి నిలబడితే దేవుని పక్కన పెట్టేసి మనుషులు మాట విని మనుషులు చెప్పట్టు చేశాడు. ఇప్పుడు తన క్రియల ఫలం దానికి ఇవ్వాలి కనుక దేవుడు ఏం చేసింది తెలుసా? సౌలును రాజుగా తొలగించి దావీదును రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సౌలు యొక్క క్రియలు దేవునికి నచ్చలేదు, దేవుడు చెప్పినట్టు చేయలేదు కనుక సౌలును రాజుగా తొలగించాడు, అభిషేకాన్ని తొలగించాడు, ఆత్మను తొలగించాడు. అందును బట్టి సౌలు మీదకి దురాత్మ వచ్చింది, అందును బట్టి సౌలు శరీరం మీదకి రోగం వచ్చింది, అందును బట్టి సౌలు రాజ్యము క్షీణించిపోయింది, అందును బట్టి సౌలు పిల్లల మీదకు కూడా శిక్ష వచ్చింది. కారణం సౌలు పాత నిబంధనలో మొదటి రాజైన సౌలు క్రియలు దేవునికి ఇష్టంగా లేవు. మరి నీ క్రియలు ఉన్నాయి, నీ క్రియలు ఉన్నాయి. సోదరి నీ క్రియలు ఉన్నాయి, సోదరి నీ క్రియలు ఉన్నాయి. పాత నిబంధన సౌలు క్రియలు సరిగా లేనందువలన రాజ్యాన్ని కోల్పోయాడు. కొత్త నిబంధన సౌలు క్రియలు సరిగా లేనందువలన శరీరం బలహీనమైపోయింది, గుడ్డోడైపోయాడు. మరి నీ ప్రవర్తన ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? పాత నిబంధనల రూతు క్రియలు దేవునికి ఇష్టం ఉన్నాయి కనుక వెగరాలనే స్థితిని పట్టివేసి సంసారాన్ని స్థితిని ఇచ్చాడు. రూతు క్రియలు దేవునికి ఇష్టం ఉన్నాయి, అతను ప్రేమించింది, అతను అత్తుకుంది, అతను ఆదరించింది, కష్టాల్లో శ్రమలో కూడా తోడుకుంది కనుక రూతును దరిద్రతను పట్టివేసి దరిద్రాలుగా చేశాడు. మనకేం కావాలి?